అమ్మ ప్రియా శెట్టి ఇంట్లో ఎప్పుడు ఆలు కర్రీ తినలేదా అమ్మ? ఇంకా 2 రోజులు కూడా కాలేదు మీరు హౌస్లోకి వచ్చి, అప్పుడే ఒక చిన్న ఆలు కర్రీ టెనెంట్స్ ఇవ్వలేదని దానికోసం గొడవ పడి నానా హంగామా చేసి ఏడ్చేస్తావా? వామ్మో ఓర్ నాయనో. అయినా భయ్యా, మన కామనర్స్ వచ్చి ఓనర్స్, వాళ్ళు ఏ వంట కావాలంటే ఆ వంట చేయించుకోవచ్చు. ఆలు కర్రీ కావాలంటే ఆలు కర్రీ చేయించుకోవచ్చు, టమాటా కర్రీ కావాలంటే టమాటా కర్రీ చేయించుకోవచ్చు, అడిగి మరీ వండించుకొని మరీ తినచ్చు. ఆ టెనెంట్స్కి ఏదో వచ్చిందే ఒక చిన్న ఆలు కర్రీ, పప్పు, సాంబార్. మరి మీరెళ్ళి ఆ ఆలు కర్రీనే టేస్ట్ చేయాలని వాళ్ళు ఇవ్వలేదని దానికోసం గొడవపడి నానా హంగామా చేసి, అసలు ఈ కామనర్స్కి బుర్ర ఉందా? ఎస్పెషల్లీ ఈ ప్రియా శెట్టి, శ్రీజాకి ఏమన్నా బుర్ర పనిచేస్తుందా? ఏమైనా పనిచేయట్లేదా? వీళ్ళు అంత కష్టపడి అగ్ని పరీక్షను దాటుకుని అక్కడికి వెళ్ళి ఏదో ప్రూవ్ చేసుకోవాలి కానీ ఆలు కర్రీ కోసం, అరటి తొక్క కోసం, బల్ల మీద ఉన్న చెక్క కోసం, దీనికోసం గొడవలింది భయ్యా. మీకేమైనా బుర్ర ఉందా కనీసం? కామనర్స్ అందరూ నామినేట్ చేసేటప్పుడు సంజనాని నెగిటివ్ ఎనర్జీ అని నామినేట్ చేశారు. అండ్ మనీష్ మర్యాద క్లియర్గా చెప్పాడు నీ నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని. అండ్ ఫర్ ష్యూర్ సంజన ఈజ్ అ నెగిటివ్ వైబ్ అండ్ తన గురించి చాలా డిస్కస్ చేసుకోవాలి, రివ్యూలో మనం తెలుసుకుందాం. నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే 2 జరిగాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. తనుజాకి ఈరోజు పాజిటివ్ ఎపిసోడా నెగిటివ్ ఎపిసోడా అంటే మిక్స్డ్ ఎపిసోడ్ భయ్యా. అంటే ఒక చోట ఇచ్చి పడేసింది, ఒక చోటేమో ఫ్లిప్ అయింది. అదేంటో మనం తెలుసుకుందాం. రజనీకాంత్ చంద్రముఖి మూవీలో ఒక డైలాగ్ చెప్తాడు, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన గంగని మీరు చూడండి అన్నట్టు. అలానే ఇక్కడ పూర్తిగా పల్లవి ప్రశాంత్లా మారిపోయిన మాస్క్ మ్యాన్ హరీష్ని మీరు చూడండి. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో భయ్యా, హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఈ రోజు ఎపిసోడ్ అయితే చూసాను. పెద్ద గ్రేట్ ఎపిసోడ్ అయితే కాదు. అసలు ఫస్ట్ అయితే ఈ కామనర్స్కి బుర్ర అయితే లేదు. ఎందుకంటే భయ్యా వచ్చింది 2 రోజులైంది. అది కూడా ఇంట్లో ఫుడ్ మిస్ అవ్వడానికి, నాన్నని అమ్మని మిస్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు అవ్వలేదు. ఫస్ట్ రోజే ప్రియా శెట్టి ఏమో నాన్నని మిస్ అయ్యానని ఏడ్చేసింది. ఈ రోజేమో ఆలు కర్రీ టెనెంట్స్ ఇవ్వలేదని ఏడ్చేసింది. ఏంది భయ్యా ఇది? భయ్యా ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు కామనర్స్ కదా, వీళ్ళు ఓనర్స్ కదా, వీళ్ళు కర్రీ చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకొని తినొచ్చు. అక్కడ టెనెంట్స్కి వచ్చింది 2 కర్రీలు, వాళ్ళు ఏదో ప్రశాంతంగా తింటారు, వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. అండ్ వాళ్ళు కూడా అక్కడ రాము రాథోడ్ అక్కడ ఇష్యూ ఏమైందంటే, రాము రాథోడ్ అక్కడ ఆలు కర్రీ ఫస్ట్ ఇచ్చాడు, తర్వాత ఎందుకు మళ్ళీ రూల్స్ బ్రేక్ అవుతాయేమో, రేపు పొద్దున వీకెండ్లో నాగార్జున గారు వేసుకుంటారో లేకపోతే బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేశారని వేసుకుంటారేమో అని వద్దు తినకండి అన్నాడు. దానికి సంజన శ్రీజాదము వచ్చి మేము అరటిపండు ఇచ్చాం, అది ఇచ్చాం, వంకాయ ఇచ్చాం, టెంకాయ ఇచ్చాం, మీరు మా దగ్గర ఫుడ్ లాక్కుంటున్నారు, చిన్న ఆలు కర్రీ కూడా ఇవ్వలేరా అని పెద్ద గొడవ చేశారు భయ్య. అసలు అక్కడ చేయాల్సిన గొడవకి అవసరమే లేదు. వాళ్ళు వాళ్ళ పాయింట్ చెప్పారు, మీకు దాంట్లో గొడవ చేసి హంగామా చేసేంత ఏముంది భయ్య చిన్న ఫుడ్ విషయంలో? నాకైతే ఏం అర్థం కాలేదు. మన డిమాండ్ పవన్ ఏమో నిన్నటి నుండి పులిహోర కలుపుతూనే ఉన్నాడు, అది ఇంకా ఆగట్లేదు. హైలైట్ డైలాగ్ ఏంటంటే భయ్య ఈరోజు, వామ్మో, రీతు చౌదరి పప్పు ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు మన డిమాండ్ పవన్ ఏంటంటే పప్పు ఎలా ఉందంటే నీలా ఉంది అంట. ఈ మధ్యలో ఈ పులిహోర పంచాయతీ ఏందో, ఈ బిస్కెట్లు ఏందో, మాకి గోలేందో, ఉన్న ఎపిసోడ్లో ఈ దరిద్రం ఏందో మాకు అర్థం కావట్లేదు. తనుజ విషయం ఈరోజు చెప్పాను కదా, ఇచ్చి పడేసింది అని ఎక్కడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ అండ్ బర్నీ కుక్స్గా పనిచేస్తున్నారు. తనుజ ఏమో ఫస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ రైసే పెడుతుంది, వేస్ట్ అయిపోతుందేమో అని. మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చి 3 గ్లాసెస్ పెట్టండి పర్లేదు, మిగిలిన మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని మాస్క్ మ్యాన్ అంటాడు. తర్వాత డిమాండ్ పవన్ కూడా పర్లేదు, మిగిలితే ఓకే కానీ తక్కువ వస్తే కష్టం అవుతుంది అంటాడు. తర్వాత మళ్ళీ 3 గ్లాసెస్ పెడితే ఓవర్ఫ్లో అవుతుందేమో అని మాస్క్ మ్యాన్ హరీష్ వద్దంటాడు. ఆయనే ఫస్ట్ పెట్టమంటాడు, ఆయనే వద్దంటాడు. తర్వాత తనుజ ఏమో మీరు పెట్టాలా వద్దా ఒకటి చెప్పండి, నాకైతే వేస్ట్ చేయడం ఇష్టం లేదు, మీరే ఒకటి చెప్తారు, మీరే వద్దంటారు అంటే లాస్ట్కి సరే మీ ఇష్టం అంటాడు. తనుజ అక్కడ ఏమన్నదంటే నేను 2 గ్లాసెస్ పెడతా అంటే 3 గ్లాసెస్ పెట్టమంటారు. తర్వాత 3 గ్లాసెస్ పెడతా అంటే ఓవర్ఫ్లో అవుతుందేమో అంటారు. తర్వాత మీ ఇష్టం అంటారు, ఏదో ఒక దాన్ని కన్ఫైన్ చేయండి అంటే మాస్క్ మ్యాన్ వచ్చి ఏమంటాడంటే, మా ఇంట్లో ఒకవేళ రైస్ మిగిలిపోతే మేము అది దాపెట్టుకొని 24 అవర్స్ తర్వాత హీట్ చేసి తింటాము, హెల్త్కి కూడా మంచిది అంటే తనుజ ఒకటి క్లియర్గా పాయింట్ చెప్తుంది, మీ ఇంట్లో మీరు ఎలా తింటారో మాకు ఎలా తెలుస్తుందంటే, అండ్ ఇక్కడ పర్సనల్గా మీకు అని వండలేం కదా, హౌస్ మొత్తాన్ని కన్సిడర్ చేసుకొని నేను వండాలి. అండ్ నాకు ఆ క్లారిటీ ఉంది, నాకంటూ రైస్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు, సో నేను ఆలోచించి అలా అన్నాను అని గట్టిగా పాయింట్ చెప్పింది. అండ్ తనకు అందరూ ఏకీభవించారు. అండ్ తనకున్న క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ గట్టిగా ఇచ్చి పడేసింది. అండ్ మాస్క్ మ్యాన్ కావాలని అక్కడ ఫుటేజ్ కోసం డ్రామా చేసినట్టు అనిపించింది. కానీ అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ పప్పులు ఉడకలేదు. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ పల్లవి ప్రశాంత్ లాగా ఎందుకు అయ్యాడంటే భయ్యా, నిన్నటి నుంచి చూస్తున్నాం
ఆయన కెమెరా ముందుకు వెళ్ళడం, ఫుటేజ్ సంపాదించుకోవడం, అందరినీ గెలుక్కోవడం, కావాలని టార్గెట్ చేయించుకోవడం, కెమెరా ముందుకు వెళ్ళి ఏడ్చి కావాలని ఇదంతా పంచాయతీ చేస్తున్నాడని మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఎందుకు పూర్తిగా మారిపోయాడంటే పొద్దున బాత్రూమ్ దగ్గర ఇలా పుష్ప తగ్గేదేలే అని అలా యాక్ట్ చేస్తూ మనం చూసాం కదా సీజన్ 7లో మన పల్లవి ప్రశాంత్ ఇదే చేశాడు. పల్లవి ప్రశాంత్ లాంటి స్ట్రాటజీయే ఫాలో అవుతున్నాడు, పల్లవి ప్రశాంత్ లాంటి మేనరిజమ్స్ని ఫాలో అవుతున్నాడు. అంటే కంప్లీట్గా పల్లవి ప్రశాంత్ లానే మారిపోతున్నాడు. పల్లవి ప్రశాంత్ని 100% ఫాలో అవుతున్నాడు. కానీ ఆయన తెలియదు ఏంటంటే ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ని చూసి గొర్రెలు అయ్యారని జనాలు చాలామంది ఫీల్ అవుతున్నారు. సో నువ్వు ఫాలో అవుతున్న పర్సన్ చాలా రాంగ్ పర్సన్ భయ్యా. జనాలకు ఆల్రెడీ నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు. స్ట్రాంగ్ కంటెండర్ కంటే ట్రాల్ మెటీరియల్ అవుతున్నావు, అదైతే పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చి సంజన గర్లాని అండి. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఈయనకి కామనర్స్ అందరూ ఓటేసినప్పుడు ఏమన్నారంటే సంజన గర్లాని మీ నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు హౌస్ రూల్స్ని బ్రేక్ చేశారు, మా పర్మిషన్ లేకుండా 2 సార్లు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అంటే సంజన గర్లాని ఏమంటుందంటే బేసిక్ వాటర్ తీసుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలని నాకు ఎవరు చెప్పలేదు. అంటే వాళ్ళందరూ ఒకటే అంటారు, మేము చెప్పడం కాదండి, బిగ్ బాస్ పెట్టిన రూల్, బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు అంటాడు. అండ్ నెగిటివ్ వైబ్స్ ఎందుకు అంటున్నా అంటే తన మాటలు, తన చేష్టలు, బాబోయ్. బ్యాక్ బిచ్చింగ్ అన్నది ఎవరైనా వేరే వాళ్ళ గురించి కానీ ఏదైనా గాసిప్ చేయడాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారు, బ్యాక్ బెట్టింగ్ అంటారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే మీరు బ్యాక్ బెచ్చింగ్ చేస్తున్నారని ప్రియా శెట్టి అంటే డోంట్ యూజ్ దట్ వర్డ్, మా ఇండస్ట్రీలో అయితే వాడరు, నేను ఓల్డ్ స్కూల్ పర్సన్ని, బ్యాక్ బిచ్చింగ్ అంటే చాలా పెద్ద తప్పు. అంటే ఒకళ్ళ నుంచి అంటుంది ఏమంటే బ్యాక్ బిచ్చింగ్ ఇస్ ఎ నార్మల్ వర్డ్, దాన్ని ఎందుకు మ్యాగ్నిఫై చేసి చూస్తున్నావు, ఏం పెద్ద బూతు కాదు, దాన్ని తప్పుగా చూడకు అంటే దాన్ని కూడా ఫైర్ అయ్యి కావాలంటే నువ్వు అనిపించుకో, నేను ఆ మాట అనిపించుకోలేను, పెద్ద డ్రామా క్రియేట్ చేసిందండి. అక్కడ కూడా ఫుటేజ్ కోసం పాటలు. సంజన గర్లాని ఇమాన్యుయల్తో ఒక మాట అంటదండి, శ్రీజాతో మాట్లాడాలంటే సిక్ ఫీలింగ్ వస్తుంది, గట్టర్తో మాట్లాడినట్టే ఫీలింగ్ వస్తుంది, తనతో మాట్లాడితే నా డిగ్నిటీ తగ్గిపోతుంది అని అన్నదండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి పడ్డావా అమ్మా? అది ఇంకా కంప్లీట్గా కోర్టు నేను ఇన్నోసెంట్ అని చెప్పలేదు. నువ్వు ఎవరితోనో మాట్లాడితే వాళ్ళ డిగ్నిటీ వాళ్ళది పడిపోతుంది, కానీ నీ డిగ్నిటీ ఎలా పడిపోతుంది? షోలో దమ్ము శ్రీజ ఎంత డమ్మీ శ్రీజ అయినా నువ్వు తనని ఆ మాట అనడం తప్పే కదా. నీ డిగ్నిటీ ఎక్కడ తగ్గిపోతుంది? నీ డిగ్నిటీ ఎక్కడ తగ్గిపోతుంది? వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వేరే వాళ్ళ డిగ్నిటీ తగ్గిపోతుంది నీతో మాట్లాడుతుంటే. అలాంటి పర్సనాలిటీని ఇది నువ్వు ఏదంటే అది మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. నాకు తెలిసి ఈ వీక్ ఫస్ట్ వెళ్ళిపోయే క్యాండిడేట్ అయితే నువ్వే. బాత్రూంలో ఫ్లోర్ మీద సంజన గర్లాని షాంపూ అండ్ కండిషనర్ పెట్టింది. అది క్లీన్ చేసే వాళ్ళకి చాలా డిస్టర్బింగ్గా ఉంది. నువ్వు అలా పెట్టావు కదా, అది తీసేయచ్చు, ఎందుకు అక్కడ పెట్టావు అని ఆశశేని వచ్చి రెస్పెక్ట్ఫుల్గానే అడుగుతుంది. అది నేను అక్కడ పెట్టుకుంటాను, నీకేంటి ప్రాబ్లం, 2 తీసి క్లీన్ చేయడానికి ఏంటి, అది ఎక్కడ పెట్టుకోవాలి. కళ్యాణ్ వచ్చి ఇవి ఫ్లోర్ మీద ఉండడానికి నేను అలౌ చేయను, కావాలంటే బయట పెట్టుకోండి, ఫ్లోర్ మీద ఉంటే నేను అలౌ చేయను, యాజ్ అ మానిటర్గా తీయండి అంటే కూడా సంజన గర్లని దానికి పెద్ద డ్రామా చేస్తుంది. లేదు నేను అక్కడే పెడతాను, ఎవరు చెప్పినా వినను, మీరు మానిటర్ అయినా నేను అక్కడే పెడతాను, నేను మాత్రం తీయను అంటే కళ్యాణ్ పడాలా ఒకటే చెప్తాడు, ఒకవేళ మీరు తీయకపోతే లేడీస్ మొత్తానికి ఆ వాష్రూమ్ని వాడడానికి నేను అలౌ చేయను, రెస్ట్రిక్ట్ చేస్తాను, సో మీ వల్ల మొత్తం హౌస్లో ఉన్న లేడీస్ సఫర్ అవుతారు, చూసుకోండి అని చెప్తాడు. అయినా కూడా లేదు లేదు అంటది. సో ఇక్కడ యాక్చువల్లీ తను ఫుటేజ్ కోసమే ట్రై చేస్తుంది అండ్ శ్రీజ కూడా అదే చెప్తుంది, ఫుటేజ్ కోసం ఇవన్నీ వేషాలు వేస్తున్నావు, సో ఇవన్నీ అంటే అక్కడ మళ్ళీ హట్ అయ్యి ఫుటేజ్ కోసం నేను ఎందుకు వేస్తాను డ్రామాలు అని అక్కడ అదే డిస్కషన్ మన ఇమాన్యుయల్తో చేస్తుంది. ఫుటేజ్ కోసం నేను చేయాల్సిన అవసరం ఏముంది, నేను ఎవరో తెలుసా, ఎవరితో మాట్లాడుతుందో తెలుసా శ్రీజ అంటుందండి. అబ్బో నువ్వు పెద్ద సెలబ్రిటీ, మరి నీతో మాట్లాడడానికి నీ ఇంకా ఆకాశం నుంచి తారలు దిగి రావాలి, వామ్మో వాయో నీ బిల్డప్లు తగలయ్యా, దండాలమ్మ దేవత. బేసిక్గా సంజన గర్లని నెగిటివ్ వైబ్ అనడానికి ఈ పాయింట్స్ చాలు కదా. సో నాకైతే తను కంప్లీట్లీ అన్డిజర్వింగ్ ఇన్ ద హౌస్ అండ్ చాలా చాలా ఓవర్ యాటిట్యూడ్ ఉంది. అండ్ అంత యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు అక్కడ బిల్డప్ అవసరం లేదు. లోపలికి వెళ్ళాక నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిగ్ బాస్ అండ్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, అదైతే క్రిస్టల్ క్లియర్. అండ్ తనుజ ఎక్కడ ఫ్లిప్ అయిందంటే అండి, బేసికలీ నామినేషన్స్ టాస్క్ ఏంటంటే ఆల్రెడీ నామినేషన్స్ వీడియోలో పొద్దునే పెట్టాను నామినేషన్స్ లిస్ట్ ఎవరిదో. సో బేసికలీ ఇద్దరుగా వెళ్ళి అక్కడ హ్యామర్ని తీసుకొని ఎవరైతే ఫస్ట్ పిక్ చేసుకుంటారో వాళ్ళు వేరే వాళ్ళని బ్రేక్ చేసి అక్కడ ఉన్న టెనెంట్స్లో నామినేట్ చేయొచ్చు. అండ్ కామనర్స్కి ఈ వీక్ మొత్తం ఇమ్యూనిటీ ఉంది. పాత్లో తనుజ రితు చౌదరి వెళ్తుంటారు, తనుజ ఏమో రితు చౌదరిని క్రాస్ చేసుకుని వెళ్తుంది, రితు చౌదరికి అక్కడ తగిలి ధరలకి దెబ్బ తగులుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ క్రాస్ చేసుకుని వెళ్తుంది, ఓకే అక్కడ పట్టుకుంటుంది, ఓకే ఇక్కడ వరకు కూడా ఓకే. బట్ తనుజ అక్కడ ఏమంటుందంటే రీతు చౌదరి నన్ను ఆపడానికి ట్రై చేసింది చేత్తో, అందుకే నేను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను, తను నన్ను ఆపడానికి ట్రై చేసింది అన్నది.
ఫస్ట్ అది అన్నది తన హ్యాండ్స్ కనపడ్డాయి కానీ తను ఆపడానికి ట్రై చేసింది అన్నది. తర్వాత ఏమన్నదంటే నన్ను ఆపడానికి ట్రై చేసింది అంటే ఆపడానికి ట్రై చేసిందని కాదు, నన్ను క్రాస్ చేసుకొని ఆ చెయ్యి ముందు పెట్టి ముందుకు వెళ్ళడానికి ట్రై చేసింది అన్నాను అన్నది. సో ఇది కంప్లీట్లీ ఒక పెద్ద ఫ్లిప్ అండి. ఫస్ట్ ఏమో ఆపడానికి ట్రై చేసింది అన్నది, తర్వాత ఆపడానికి ట్రై చేసిందంటే చెయ్యి ముందు పెట్టి నన్ను క్రాస్ చేసి వెళ్ళడానికి అన్నట్టు చెప్పింది. సో ఇది కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడైతే తనుజ ఫ్లిప్ అయినట్టు క్లారిటీ ఉంది. అండ్ అక్కడ మన రీతు చౌదరి కూడా హర్ట్ అయింది. ఏమంటే అక్కడ నేను ఆపడానికి ట్రై చేయలేదు అండ్ నా మైండ్లో కూడా ఆలోచన లేదు. నేను అక్కడ డాక్టర్ ఎందుకు వచ్చా అంటే నా ఫేస్ ఎక్కడ పాడైపోతుందో, నా ఫేస్ మీద నాకు చాలా ప్రేమ ఎక్కువ, దానికి ఏమన్నా అయ్యిందేమో అని చాలా భయపడ్డాను, కానీ తలకి తగిలింది అని చెప్పింది. సో ఇక్కడైతే తనుజ ఫ్లిప్ అయిందని అయితే నాకైతే అనిపించింది. మీకు ఈరోజు ఎపిసోడ్లో తనుజ ఫ్లిప్ అయినట్టు అనిపించిందా లేదా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బేసికల్లీ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇదే భయ్యా. ఆలుగోలా, సంజనా దూలా, ఇంతకు మించింది ఏమీ లేదు. అండ్ తనుజ ఫ్లిప్పులు, మన డెమన్ పవన్ పులిహోర పంచాయతీ అండ్ సంజన డ్రామా అండ్ మాస్క్ నరేష్ పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఫాస్ట్గానే కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. మీకు కనుక నా రివ్యూస్ నచ్చితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫాస్ట్ ఎర్లీ అప్డేట్స్ కావాలంటే అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ అండ్ ప్లీజ్ టు ఎంకరేజ్ లైఫ్ ఏ జిందగీ. బాయ్ అండ్ రేపు ఇంకో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ.